హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, యూఎస్లో అయితే ఒక మేజర్ ఎయిర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఒక కమర్షియల్ అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ అండ్ ఒక యుఎస్ ఆర్మీకి సంబంధించిన ఒక హెలికాప్టర్ అయితే గాల్లోనే గుద్దుకున్నాయి అనమాట. సో దీంట్లో ఆల్మోస్ట్ 67 మెంబర్స్ అయితే చనిపోయారు కంప్లీట్గా. సో ఈరోజు అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కాన్సాస్ సిటీస్ నుంచి అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ వాషింగ్టన్ డీసీకి అయితే వస్తుందన్నమాట. సో చాలా పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది, రీగన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి వాషింగ్టన్లో ఉంటుంది. అండ్ దాని సరౌండింగ్స్లో కూడా మనకి వైట్ హౌస్ కానీ లేదంటే ఈ పెంటాగాన్ కానీ చెప్పేసి చాలా మ్యూజియంస్ కూడా చాలా ఉంటాయి. చాలా సెక్యూరిటీ ఉన్న ఎయిర్పోర్ట్ అనమాట. సో ఆల్మోస్ట్ యూఎస్లోనే చాలా ఎక్కువ సెక్యూరిటీ ఉన్న ఎయిర్పోర్ట్ ఇది అనమాట. సో ఇలాంటి ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఇన్సిడెంట్ అయితే జరిగింది. అండ్ అదే టైంలో ఏంటంటే, హెలికాప్టర్ అయితే ఒక యుఎస్ ఆర్మీకి సంబంధించిన బ్లాక్ హాక్ అని చెప్పేసి, ఇది కూడా చాలా సెక్యూరిటీగా ఉన్న హెలికాప్టర్ అనమాట. సో ఈ రెండు అయితే పొటామిక్ అని చెప్పి ఒక రివర్ ఉంటుంది. ల్యాండింగ్ అయ్యే టైంలో ఈ ఏరోప్లేన్ ఎప్పుడైతే ల్యాండింగ్ ఒక 5 నిమిషాల్లో అవుతుంది అన్న టైంలో అనమాట ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ 60 ప్యాసింజర్స్ అయితే ఉన్నారు ఆ ఏరోప్లేన్లో. 4 ఫ్లైట్ క్రూ అయితే ఉన్నారనమాట. సో వాళ్ళు కూడా చనిపోయారు అనమాట కంప్లీట్గా. అండ్ హెలికాప్టర్లో అయితే 3 సోల్జర్స్ అయితే ఉన్నారు, వాళ్ళు కూడా అయితే చనిపోయారు. సో ఆల్మోస్ట్ ఇది ఎప్పుడు జరిగిందంటే, సో వెడ్నెస్డే నైట్ 8:30 8:50 మధ్యలో అయితే జరిగిందనమాట. ఆ టైంలో ఏంటంటే, ఇక్కడ చాలా కండిషన్స్ కూడా, చాలా వెదర్ కండిషన్స్ కూల్గా ఉండడంతో ఏం జరిగిందంటే, సో అవతల వస్తున్న ఫ్లైట్ని వీళ్ళు క్యాచ్ చేయలేకపోయారు అనమాట హెలికాప్టర్లో ఉన్న వాళ్ళు. సో ఏంటంటే, అప్పటికి ఏటీసీ ఎయిర్ కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉంటుందో ఎయిర్పోర్ట్కి, సో అదైతే ఇన్ఫర్మేషన్ హెలికాప్టర్కి ఇచ్చినా సరే, బట్ అక్కడ ప్లేన్ ఉందన్న సంగతి సో ఈ హెలికాప్టర్లో ఉన్న ఎవరైతే ఉన్నారో పైలట్కి అది తెలియలేదన్నమాట. సో ఆ టైంలో యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. చాలా మేజర్ యాక్సిడెంట్ అనమాట ఇది. సో ఆల్మోస్ట్ మనకి 16 ఇయర్స్ తర్వాత అయితే ఇది జరిగింది యూఎస్లో. సో 2009లో ఒక ఎయిర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఆ తర్వాత ఇదే మేజర్ ఎయిర్ యాక్సిడెంట్ అనమాట ఫర్ ద కమర్షియల్ ఫ్లైట్ అమెరికన్ ఎయిర్లైన్స్కి. సో అప్పటికే యాక్సిడెంట్ అయిన వెంటనే ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెస్క్యూ టీమ్ అందరూ వచ్చారు. బట్ ఏంటంటే, ఈ కండిషన్స్ ఎంత వరస్ట్ ఉన్నాయంటే, సో ఆ రివర్ ఏదైతే ఉందో ఈ చలికి అది ఫ్రోజన్ అయిపోయింది అనమాట. సో ఫ్రోజన్ అయిపోయిన దగ్గర ఒక 5 to 10 మినిట్స్ కూడా మనం ఉండలేము. అలాంటిది ఏంటంటే, సో రివర్ మధ్యలో హెలికాప్టర్ అండ్ ఏరోప్లేన్ పడడంతో సో అందులో కంప్లీట్గా ఉన్న వాళ్ళందరూ చనిపోయారు అనమాట. సో ఇది చాలా బిగ్గెస్ట్ డిజాస్టర్ అనమాట రీసెంట్ డేస్లో. సో ఈ అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ ఏంటంటే స్కేటింగ్ అనమాట, స్కేటింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కొంచెం పేరున్న స్కేటింగ్ ప్లేయర్స్ అనమాట. సో ఆల్మోస్ట్ 60 మెంబర్స్ అయితే దీనివల్ల అయితే చనిపోయారు. అండ్ 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో క్రూ మెంబర్స్, వాళ్ళు కూడా చనిపోయారు అనమాట. ఎర్లీ రెస్క్యూలో ఏంటంటే 27 మెంబర్స్ వరకు అయితే డెడ్ బాడీస్ని అయితే బయటికి తీశారు. రీసెంట్ ఇందాక ట్రంప్ అయితే అనౌన్స్ చేశాడు అనమాట. సో అందరూ చనిపోయారు అని చెప్పేసి నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అనమాట. సో వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.